తిరుపతి లోక్సభ స్థానానికి కొత్త అభ్యర్థి వేటలో వైసీపీ ఉందా? తాజా మాజీ వరప్రసాద్ ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపనుందా? ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకతతోనే వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందా? అవుననే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరి వైసీపీ నుంచి తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థి ఎవరు? తిరుపతి లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈసారి ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన వరప్రసాద్ను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా కూడూరు నియోజకవర్గం నుంచి వరప్రసాద్ను పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. తమిళనాడు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన వరప్రసాద్ గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. తన స్నేహితులకు జగన్తో ఉన్న సంబంధాలతో వరప్రసాద్ వైసీపీలో చేరారు. వెంటనే బీఫామ్ సంపాదించి ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడంతో తిరుపతి స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. వరప్రసాద్ గురించి తిరుపతి ప్రజలకు పెద్దగా తెలియకపోయినప్పటికీ వైసీపీ అభ్యర్థిగా 30,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికయ్యాక తిరుపతిని వరప్రసాద్ నిర్లక్ష్యం చేశారనే వాదన ఉంది. ఎప్పుడూ నెల్లూరుకే పరిమితమయ్యారని స్థానికుల్లో కొంత వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కొన్ని పెద్ద దుమారాన్నే సృష్టించాయి. జగన్, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆయన చెప్పడం అప్పట్లో సంచలనమైంది. ఈ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో జగన్ కూడా వరప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. వరప్రసాద్పై ఉన్న వ్యతిరేకతతో తిరుపతికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో వైసీపీ అధిష్టానం పడినట్లు తెలుస్తోంది. ఒంగోలుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.